లోకంలోనూ ఈ లోకంలో వేటినో వెంబడిస్తూ నీ త్రోవల నుండి ఇష్టమైన మార్గాలకి నడిపించుకుంటున్నావేమో. నీ యొక్క అడుగులను నీకు నచ్చిన త్రోవల గుండా వెళ్ళబడుతున్నాయేమో. నీకు నచ్చిన వైపుకి వెళ్తున్నావేమో. నీకు నచ్చిన సినిమాల వైపుకి నువ్వు వెళ్తున్నావు. నీకు నచ్చిన త్రాగుడు వైపుకి నువ్వు వెళ్తున్నావు. నీకు నచ్చిన వ్యభిచారం వైపుకి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకు నచ్చిన మార్గాలు నువ్వు చూసుకుంటున్నావు. కానీ దేవుని త్రోవల్లో గనుక నువ్వు నిలబడితే ఆయన త్రోవలు ఎక్కడికి నడిపిస్తాయో తెలుసా? ఆయన త్రోవల్లో గనుక నువ్వు నిలబడితే, ఆ త్రోవలో గనుక ఆయన వెలుగును ప్రకాశింపజేస్తే, ఆ త్రోవ ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరిశుద్ధ పర్వతం వైపుకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధ పర్వతం అనగా పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణంలో ఆయన నివాస స్థలం ఉన్నది. ఆయన నివాస స్థలంలో ఏమి లేదు అని అంటే దుఃఖము లేదు. ఆయన నివాస స్థలంలో వేదన లేదు. ఆయన నివాస స్థలంలో కష్టం లేదు. ఆయన నివాస స్థలంలో ఆకలి లేదు. ఆయన నివాస స్థలంలో దప్పిక లేదు. ఆయన నివాస స్థలంలో ఈ లోకంలో